మావయ్య, బావగారు వచ్చేస్తారులేండి, మీరు బాధపడకండి. నీ పరిస్థితి చూస్తే ఇలా, వాడి పరిస్థితి చూస్తే అలా. అమ్మా, వాడు వెళ్ళిపోవడానికి నేనే కారణం. నా వల్లే వాడు కోపంగా వెళ్ళిపోయాడు. మీరేం చేశారు మావయ్య? మీరలా బాధపడకండి. లేదమ్మా అభి, వాడు డబ్బు కోసం అంతకు తెగించడని తెలిసి కూడా వాడినన్నని మాట్లాడినాను, చీకొట్టాను, చేదరించుకున్నాను. అసలు ఆ డబ్బే నేను సంపాదించగలిగుంటే ఇప్పుడు వాడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాడి కర్మ అలా కాలేది కాదు. మావయ్య, డబ్బు గురించి ఇప్పుడెందుకు? లేదమ్మా, ప్రపంచం డబ్బుతోనే ముడిపడుంది. అది డబ్బుతోనే నడుస్తూ ఉంది. డబ్బు లేనివాడు ఈ రోజుల్లో మనిషిలా కనిపించడం లేదు ఈ లోకానికి. అందరి జీవితాలతో ఆడుకుంటుంది. అందరి ఆశల మీద అది నీళ్లు చల్లుతుంది. కొత్త కోరికలు పుట్టిస్తుంది, కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఆ డబ్బు కోసమేనమ్మా మన ఇంట్లో ఇంత గందరగోళం జరిగింది. ఆ డబ్బు కోసమే ఈరోజు రాజీవ్ తప్పుడు మార్గంలోకి వెళ్లాల్సి వచ్చింది. అదే డబ్బు మన దగ్గర ఉండుంటే మన కుటుంబం ఈ రోజు ఇన్ని కష్టాలు పడేది కాదమ్మా, పడేది కాదు. మావయ్య, మీరు సంపాదించారు, కానీ ఆ కనిష్క లాగేసుకుంది. డబ్బు మాయలో పడి మనతో ఆడుకుంటోంది. మళ్ళీ మనకంటూ రోజులొస్తాయి. మన భవిష్యత్తు మారే సమయం వస్తుంది. అప్పటి వరకు కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి మావయ్య. వాటిని తట్టుకొని నిలబడితే చాలు. ఇక మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి మావయ్య. అమ్మా, అమ్మా, ఏమండి, వచ్చేసారా? మీరు నిజంగానే ఎక్కడికి వెళ్ళిపోయారో అని, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఏ చస్తాననుకున్నావా? ఏంటండి ఆ మాటలు? మరి ఇంకెలా మాట్లాడమంటావు? మీరు తాగొచ్చారా? ఏ తాగొచ్చానని తల తీసేస్తారా? అవును, తాగే వచ్చాను. అనయ్య, ఏంటి కొత్త అలవాటు? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని సాధించడానికి? మీరు చేసిన పనులకేరా ఇలా తాగింది. బాధతో ఇంటికొచ్చిన కొడుక్కి ఈ పెద్ద మనుషులు ఎలాంటి మర్యాద ఇచ్చి పంపించారో చూసావు కదా. అమ్మా వేదవతి గారు, మీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అయ్యా వాసుదేవ్ గారు, నీతికి నిజాయితీకి మారుపేరన్న పెద్ద మనిషి. నీతి తప్పిన మీ కొడుకుని అవమానించారు కదా, ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉందా? నువ్వు చేసిన తప్పు తెలుసుకోకుండా మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావా? నువ్వు మాటలతో కూడా మారకపోతే అసలు ఏం చేస్తే మారతావురా? మావయ్య, ఏంటిదంతా? అసలే బావగారు బాధలో ఉన్నారు. ఆ బాధను తగ్గించే మార్గం చూడకుండా ఇంకా పెంచుతున్నారేంటి?